అండి, నేను మీ బెజవాడ లడ్డు గారిని. ఈరోజు మా అమ్మ వేడివేడిగా చికెన్ కర్రీ చేసిందండి. ఫుల్ తినేసి చల్లగా ఏమైనా తాగుదామని మా బాబాయ్ దగ్గరికి వచ్చాం. ఈరోజు స్పెషల్ ఏంటో కనుక్కుందానండి. బాబాయ్, నీ దగ్గర ఏంటి స్పెషల్? బాదం షేక్ ఉంది స్పెషల్. బాదం మిల్క్ ఉంది, కాజు షేక్ ఉంది, పిస్తా షేక్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, వెనిలా ఉంది, చాక్లెట్ ఉంది, పిస్తా ఉంది. ఓ మంచి బాదం షేక్ పెట్టి బాబాయ్ అని చెప్పేశానండి. బాబాయ్ ఆ బాదం పాలు, ఆ ఐస్ క్రీము, అమ్మో చూడండి అసలు ఎలా వేస్తాడు. ఇది దాదాపుగా ఒక 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉందండి. నేనైతే 6 ఏళ్ళ నుంచి ఇక్కడే తాగుతున్నాను అండి. ఏది వచ్చినా ఏది రాపోయినా మాత్రం బాదం పాలు అయితే భలే ఉంటుందండి ఇక్కడ మాత్రం. వాన రాని తుఫాన్ రాని బాబాయ్ బాదం పాలు అంటే మామూలుగా ఉండదు అసలు. అది చూడండి ఇన్ని వేస్తున్నారు డ్రై ఫ్రూట్స్, చల్లగా తీసేసుకొని. చూసారా ఎంత బాగుందో ఇది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం రండి. బాబా అసలు ఏముందండి బాబు, అసలు సూపర్ ఉంది బాబాయ్. నేనైతే బాబాయ్ని పొగుడుతూనే ఉన్నానండి బాబు. అసలు అసలు ఎన్నేళ్ళ నుంచి తాగినా ఈ టేస్ట్ మాత్రం బాబాయ్ మార్చుతూనే ఉంటాడు అనుకుంటాం, కానీ మార్చాడండి బాబు. ఇంకా ఇది చల్లగా తాగేశాక అసలు అమ్మో చూడండి ఎన్ని చెర్రీలు ఉన్నాయో లోపల మాత్రం. ఆ చెర్రీలకే మైండ్ అయిపోయింది నాకు. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుంటున్నా అండి చల్లగా. బాబాయ్ ఈ చిన్నప్పుడు అసలు ఈ బండి వస్తే ఎంత బాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడిని బాబు రోడ్డు మీదకి. నేనైతే మా అమ్మనైతే చాలా ఇబ్బంది పెట్టేవాడిని అసలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ తింటున్నా ఇది. నేను స్ట్రాబెర్రీ చెప్పుకున్నా అండి, దాని మీద చల్లగా ఇన్ని చెర్రీలను చాక్లెట్ వేసి ఇచ్చాడు. తినేసానండి బాబు చల్లగా, అసలు కడుపు సెట్టు. ఇది తినేసాక ప్రశాంతంగా ఉంది నాకు ఈరోజు. దీని అడ్రస్ వచ్చేసి మన రాజు ముందునే ఉంటుందండి, చూసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు. రాజు ముందునే మన ట్రెండ్స్ బట్టలు కొట్టు ముందునే ఉంటుందండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ గురు.